ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి 149వ పాఠం నేర్చుకుందాము. ఈ 149వ పాఠం పేరు నమ్మకమైన గృహ నిర్వాహకుడు సిద్ధంగా ఉండాలి. మరి నమ్మకమైన గృహ నిర్వాహకుడు అనే పాఠం గురించి బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 12వ అధ్యాయము 35 నుంచి 59 వచనాల్లో రాయబడి ఉన్నాయి. ఈ పాఠంలో మనం ముఖ్యంగా చూసే రెండు విషయాలు ఏంటంటే, మొదటిది నమ్మకమైన గృహ నిర్వాహకుడు సిద్ధంగా ఉండాలని యేసయ్య చెప్పాడు. రెండవ విషయం, విరోధం పెట్టడానికే యేసు వచ్చాడు. ఈ విషయాలను రెండు మనం ఈ పాఠంలో చూద్దాం. కేవలం చిన్న మందకు మాత్రమే పరలోక రాజ్యం ఇవ్వబడుతుందని యేసు వివరించాడు. ఆ అద్భుతమైన బహుమతి పొందే అవకాశాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఒక వ్యక్తి దాన్ని పొందాలంటే ఎలాంటి వైఖరితో ఉండాలో యేసు వివరించడం మొదలుపెట్టాడు. అలా వివరిస్తూ తాను తిరిగొచ్చే సమయం కోసం శిష్యులు సిద్ధంగా ఉండాలని యేసు చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు, మీ నడుం కట్టుకుని సిద్ధంగా ఉండండి, మీ దీపాలు మండుతూ ఉండేలా చూసుకోండి. యజమాని పెళ్లి నుండి తిరిగొచ్చి తలుపు తట్టగానే దాన్ని తీయాలని అతని కోసం ఎదురు చూస్తున్న దాసుల్లా మీరుండాలి. యజమాని వచ్చి ఏ దాసులు అలా మెలకువగా ఉండడం చూస్తాడో ఆ దాసులు సంతోషంగా ఉంటారు. ఎలాంటి వైఖరితో ఉండాలని యేసు చెప్తున్నాడో శిష్యులు సులభంగానే అర్థం చేసుకుని ఉంటారు. ఉదాహరణలోని దాసులు తమ యజమాని రాక కోసం ఎదురు చూస్తూ సిద్ధంగా ఉండడం ద్వారా సరైన వైఖరిని చూపించారు. యేసు ఇలా వివరించాడు, యజమాని రెండో జామున దాదాపు రాత్రి 9 నుండి మధ్యరాత్రి వరకు వచ్చిన చివరికి మూడో జామున అంటే మధ్యరాత్రి నుండి దాదాపు ఉదయం 3 వరకు వచ్చిన ఆ దాసులు సిద్ధంగా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. యేసు ఇస్తున్న సలహా మంచి దాసులుగా లేదా పనివాళ్లుగా ఎలా ఉండాలనే దాని గురించి కాదు. అలాగని ఎందుకు చెప్పవచ్చంటే, యేసు ఆ ఉదాహరణ చివరిలో మానవ కుమారుని గురించి అంటే తన గురించి ప్రస్తావించాడు. ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, మీరు కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మీరు అనుకోని సమయంలో మానవ కుమారుడు వస్తున్నాడు. అంటే భవిష్యత్తులో ఒకానొక సమయంలో యేసు వస్తాడు. అప్పుడు తన అనుచరులు, ముఖ్యంగా చిన్న మందకు చెందిన వాళ్ళు సిద్ధంగా ఉండాలన్నది యేసు కోరిక. పేతురు ఆ ఉదాహరణ అర్థాన్ని ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలనుకున్నాడు. కాబట్టి అతను, ప్రభువా, ఈ ఉదాహరణను మాకు మాత్రమే చెప్తున్నావా లేక అందరికీ చెప్తున్నావా అని అడిగాడు. పేతురు అడిగిన ప్రశ్నకు సూటిగా జవాబిచ్చే బదులు యేసు అలాంటి మరో ఉదాహరణ చెప్పాడు. తన సేవకులందరికీ తగిన సమయంలో తగినంత ఆహారం పెడుతూ ఉండేలా యజమాని వాళ్ళ మీద నియమించే నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు నిజంగా ఎవరు? యజమాని వచ్చి ఆ దాసుడు అలా చేస్తూ ఉండడం చూస్తే ఆ దాసుడు సంతోషంగా ఉంటాడు. నేను మీతో నిజం చెప్తున్నాను, ఆయన ఆ దాసుణ్ణి తన ఆస్తి అంతటి మీద నియమిస్తాడు. మొదటి చెప్పిన ఉదాహరణలో యజమాని మానవ కుమారుడైన యేసును సూచిస్తున్నాడు. నమ్మకమైన గృహ నిర్వాహకుడు రాజ్యాన్ని పొందే చిన్న మందలోని కొంతమంది పురుషుల్ని సూచిస్తున్నాడు. వాళ్ళు తన సేవకులందరికీ తగిన సమయంలో తగినంత ఆహారం పెడుతూ ఉంటారని యేసు చెప్పాడు. యేసు బోధల్ని వింటూ ఆయన ఇచ్చే ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకుంటున్న పేతురు, ఇతర శిష్యులు మానవ కుమారుడు భవిష్యత్తులో వచ్చే సమయం ఒకటి ఉందని ఆ ఉదాహరణల ద్వారా అర్థం చేసుకుని ఉంటారు. ఆ సమయంలో యజమాని సేవకులందరికీ అంటే యేసు అనుచరులందరికీ ఆధ్యాత్మిక ఆహారం పెట్టే ఒక ఏర్పాటు ఉంటుంది. తన శిష్యులు అప్రమత్తంగా ఉండాలని, సరైన వైఖరితో ఉండాలని యేసు మరో విధంగా కూడా వివరించాడు. అలా ఉండకపోతే నిర్లక్ష్యంగా తయారై చివరకు తమ తోటి వాళ్లను వ్యతిరేకించే ప్రమాదం ఉంది. ఆయన ఇలా చెప్పాడు, ఒకవేళ ఆ దాసుడు నా యజమాని ఆలస్యం చేస్తున్నాడు అని తన హృదయంలో అనుకుని పనివాళ్లను పనికత్తెలను కొడుతూ తింటూ తాగుతూ మొత్తుగా ఉంటే ఆ దాసుడు ఎదురు చూడని రోజున అతనికి
తెలియని సమయంలో యజమాని వచ్చి అతన్ని అతి కఠినంగా శిక్షిస్తాడు. నమ్మకంగా లేని వాళ్ళ మధ్య అతన్ని ఉంచుతాడు. తరువాత యేసు, నేను భూమి మీద నిప్పు అంటించడానికి వచ్చాను అన్నాడు. అవును, ఇప్పటికే ఆయన చెప్పిన కొన్ని విషయాలు వాడివేడి చర్చలకు దారితీశాయి. తప్పుడు బోధల్ని, ఆచారాల్ని దహించి వేశాయి. దానివల్ల కలిసి ఉండాల్సిన వాళ్ళు కూడా విడిపోతారు. తండ్రి కుమారుడికి, కుమారుడు తండ్రికి, తల్లి కూతురికి, కూతురు తల్లికి, అత్త కోడలకి, కోడలు అత్తకు వ్యతిరేకంగా ఉంటారు. యేసు ఆ మాటల్ని ప్రత్యేకించి తన శిష్యుల కోసమే చెప్పాడు. తర్వాత ఆయన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడాడు. యేసే మెస్సియా అని నిరూపించే రుజువులు ఉన్నప్పటికీ చాలామంది వాటిని మొండిగా నిరాకరిస్తున్నారు. కాబట్టి ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: పడమట నుండి మబ్బు పైకి రావడం మీరు చూసినప్పుడు వెంటనే తుఫాను రాబోతుంది అంటారు, అది వస్తుంది. అలాగే దక్షిణ గాలి వీచడం మీరు చూసినప్పుడు వడగాలి రాబోతుంది అంటారు, అది వస్తుంది. వేషధారులారా, భూమిని ఆకాశాన్ని చూసి వాతావరణం ఎలా ఉంటుందో మీరు గ్రహించగలరు. కానీ ఈ సమయంలో జరుగుతున్న వాటి అర్థాన్ని మీరు ఎందుకు గ్రహించట్లేదు? అవును, నిజంగానే వాళ్ళు సిద్ధంగా లేరు. విన్నారు కదండి, ఈ పాఠం ఇంతటితో పూర్తయింది. ఈ పాఠం విన్న ప్రతి ఒక్క బిడ్డల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు నమ్మకమైన గృహ నిర్వాహకుడు సిద్ధంగా ఉండాలి అంటే మరి యేసయ్య ఇచ్చిన సలహాలను మీరు కూడా పాటించండి. ఆ చిన్న మందలో మీరు కూడా ఉండాలనుకుంటున్నారా? పరలోక రాజ్యంలో అధికారం పొందే ఆ చిన్న మందలో మీరు కూడా ఉండాలనుకుంటే నమ్మకమైన దాసుడు ఏ విధంగా అయితే మరి తన దాసుడు ఎడల నమ్మకంగా ఉంటాడో అలాగే మనం కూడా యేసయ్యందు యేసయ్య రాకడొచ్చేంత వరకు ఒక నమ్మకమైన బిడ్డల వలె ఉంటే మరి దేవుడిచ్చి శాశ్వత బహుమానాలు పొందుకుంటాము. మరి అట్టి కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు తన మెండైన జ్ఞానంతో ఈ యొక్క బిడ్డల్ని నింపునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.